నేను ఈ మధ్య కాలంలోనే ఒక సభకు వెళ్ళడం జరిగింది. ఇప్పటి నుంచే కాదనుకోండి, ఎప్పటి నుంచో ఎన్నో సభలకు వెళ్తూనే ఉన్నాను. వెళ్ళినటువంటి ప్రతి చోట గమనించేటటువంటి విషయం ఏంటంటే, పాటలతో సభను ప్రారంభం చేస్తారు, పాటలు పాడుతూనే ఉంటారు. అసలు ఆ పాటల సమయం యొక్క అంతం ఎప్పుడో అర్థం కాదు. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఎందుకన్ని పాటలు పాడిస్తూ పొడిగిస్తూ ఉన్నారంటే, వాళ్ళు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇంకొద్దిసేపు పాటలు పాడితే గ్రౌండ్ నిండుతారయ్యా, జనాలు వస్తారు, లేదంటే ఇంకా స్పీకర్ గారు ఆన్ ద వే వస్తూ ఉన్నారు, ఆయన స్టేజ్ దగ్గరికి వచ్చే వరకు ఒక పాట పాడండి, లేదంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పెళ్లి కుమార్తె ఇంకా రాలేదు, అంతవరకు ఒక పాట పాడు, ఫలాని వాళ్ళు రాలేదు, ఇంకో పాట పాడు, ఇంకో చరణం పాడు. మొత్తానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, సమయాన్ని ముందుకు కొనసాగించడానికి ఉపయోగించేటివి పాటలు అనేది వారి ఉద్దేశం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఏటి పాటలు ఇందుకేనా? సమయాన్ని ముందుకు పొడిగించడానికా, టైంపాస్ చేయడానికా పాటలు పాడేది? నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. వాక్య పరిచర్యలోనికి రాకముందుగా నేను సంగీత పరిచర్యలో వాడబడ్డాను. కీబోర్డ్ వాయించేవాడిని, ఇప్పుడు కూడా వాయిస్తూనే ఉన్నాను. అయితే నేను ఒక కీబోర్డ్ ప్లేయర్గా నా కెరియర్ని స్టార్ట్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి సభలకు లేట్గా వెళ్ళడం అంటే ఏంటో తెలియదు. ఖచ్చితంగా వాళ్ళు ఒక పావు గంట అరగంట ముందే ఉంటారు తప్ప ఆలస్యంగా వెళ్ళటము అనేది మ్యూజిషియన్కి తెలియదు. అందరికంటే ఆఖరుగా సభ నుంచి బయటికి వచ్చేది కూడా మేమే, మ్యూజిషియన్సే. ఒకవేళ ఒక 5 నిమిషాలు పొరపాటున లేట్ అయింది అని అంటే, మీటింగ్స్ పెట్టినటువంటి కన్వీనర్ ఊరుకోడుగా, 5 నిమిషాల్లో 100 ఫోన్లు చేస్తారు. సభ అయిపోయిన తర్వాత మన ఫోన్లు వాళ్ళు లిఫ్ట్ చేయనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, అది వేరే విషయము. మొత్తానికి పాటల ద్వారా ఒక సభను ప్రారంభించడంలో గల ఉద్దేశం ఏంటంటే, పెద్దలు ఒక ఆర్డర్ని పెట్టారు. ముందు పాటల ద్వారా ప్రభువుని మహిమపరచాలి, తర్వాత దేవుని వాక్యాన్ని మనము వినాలి. పాటలు పాడడంలోనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుణ్ణి మహిమపరచడం. ఎందుకంటే నువ్వు రాగానే వచ్చి కూర్చొని నీతో మాట్లాడటానికి నువ్వేం పెద్ద ప్రభువు కంటే గొప్పవాడివి కాదు కదా, నువ్వు వచ్చి కూర్చున్నావు కదా అని నీతో మాట్లాడటానికి ముందు ఆయనను నువ్వు మహిమపరచాలి, ఆయనను నువ్వు భజన చేయాలి, ఆయనను నువ్వు ఆరాధన చేయాలి. దేని ద్వారా చేయగలవు అని అంటే, అది పాటల ద్వారా మాత్రమే. ఆయన్ను గొప్ప చేయడము, ఆయన్ను మహిమపరచడము, ఆయనను పొగడటము, ఇవన్నీ పాటల ద్వారా మాత్రమే సాధ్యమండి. ఇంకొక విషయాన్ని చెప్తాను, గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ పౌరాణిక చిత్రాలు ఉంటాయి కదా, పాతవి బ్లాక్ అండ్ వైట్ మూవీస్, వాటిల్లో ఒక విషయాన్ని నేను గమనించానండి, గ్రహించాను.
ఒకానొక సందర్భంలో ఒక రాక్షసుడు ఉంటాడు. అతనికి తన దేవుడి దగ్గర నుంచి ఒక వరాన్ని పొందుకోవాలన్నటువంటి ఆలోచన వస్తుంది. ఒక భక్తునికి అనుకుందాం, తన దేవుడి దగ్గర నుంచి ఒక వరాన్ని పొందుకోవాలి అన్నటువంటి ఆలోచన అతనికి వస్తుంది. వచ్చిన వెంటనే తన దేవుడి దగ్గర నుంచి వరాన్ని పొందుకోవడానికి ఇతను ఏం చేస్తాడంటే, తను ఉన్నటువంటి ఊరిని, ఇల్లుని, కుటుంబాన్ని వదిలేసి దూరంగా ఎక్కడికో కొండల్లోనికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ తన దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సును మొదలు పెడతాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తాడు. నిద్రాహారాలు మానేస్తాడు. ఎంతలా తపస్సు చేస్తాడంటే తన ఆకలిని మర్చిపోతాడు, తన దాహాన్ని మర్చిపోతాడు. తన చుట్టూగా పుట్టలు పెరుగుతాయి, ఉరుములు వస్తాయి, వర్షాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి. అయినా సరే తను నమ్మినటువంటి తన దేవుడి దగ్గర నుంచి వరాన్ని పొందుకోవటానికి అతను కదలడు, తన తపస్సును వదిలిపెట్టాడు. ఎన్నో సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేసిన తర్వాత తన దేవుడు వచ్చి చివర్లో అడుగుతాడు, ఏం కావాలనో కోరుకో అని. అప్పుడు తనకు కావాల్సినటువంటి కోరికను ఆ భక్తుడు తన దేవుని ముందు ఉంచుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉన్నాడో లేడో తెలియనటువంటి దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆయన నుంచి తన కోరికను తీర్చుకునేలాగు దేవునితో మాట్లాడాలి అనంటే వారికే అన్ని సంవత్సరాలు పడితే, మరి సజీవుడైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు భూలోకాన్ని విడిచి, క్షమించండి, పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి మనతో మాట్లాడాలి అనంటే అది మామూలు విషయమా? కాదు. ముందు ఆయన్ను మనము పాటల ద్వారా భజన చేయాలి, పాటల ద్వారా మహిమపరచాలి. మనము అట్లా చెల్లించేటటువంటి ఆరాధన ద్వారా ఆయన పరవశుడవుతాడు. ఆయన అట్లా తన్మయం చెంది 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 ఎస్ పరవశుడై అప్పుడు దైవదాసుని ద్వారా ఆయన మనతో మాట్లాడడం ప్రారంభిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుణ్ణి పాటల ద్వారా ఆరాధన చేయకుండా నువ్వు వచ్చి టయానికి వచ్చి కూర్చొని దేవుడు నాతో మాట్లాడతాడు అని అనుకుంటే అది నీ అపోహే. కొంతమందికి ఉండేటటువంటి చెడు అలవాటు, ఈ సమయానికల్లా ఇంకా పాటలు జరుగుతుంటాయిలే, ఇది అయిపోయిన తర్వాత వెళ్దాము అని అనుకునేరు. అసలు పాటల ద్వారా మాత్రమే నువ్వు దేవునికి మహిమ తేగలవు. ఆ తర్వాతనే దేవుడు నీతో మాట్లాడతారు. దేవునికి నువ్వు మహిమ తెచ్చేటటువంటిదే అతి ప్రాముఖ్యమైనటువంటిది. కానీ ఇప్పుడు అనౌన్స్మెంట్లు కూడా మారిపోయినాయి. వాక్యానికి ముందేం చెప్తారంటే, ఇప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చాము అని చెప్తూ ఉంటారు. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయము దేవునికి మహిమ తెచ్చేది అయిపోయింది ఆల్రెడీగా. మనుషులకు క్షేమకరమైనటువంటి దేవుని మాటలు మాత్రం నీకు కావాలి. దేవునికి చెందాల్సినటువంటి స్తుతి, ఆరాధన, దేవుణ్ణి మహిమపరిచేటటువంటి సమయాన్ని మాత్రము నువ్వు స్కిప్ చేసేస్తావా? పాటలు అయిపోయాక వెళ్దాంలే, ఇంకొద్దిసేపు ఉన్న తర్వాత వెళ్దాంలే, వాక్యం మొదలయ్యాక నాకు ఫోన్ చేయి, ఇంకొద్దిసేపట్లో ప్రసంగికుడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయి, అయ్యగారు ప్రసంగాన్ని ప్రారంభించిన తర్వాత నాకు ఫోన్ చేయి. నువ్వు వచ్చి కూర్చోగానే నీతో మాట్లాడటానికి నువ్వేమైనా పెద్ద దేవుని కంటే గొప్పవాడివా? ముందు ఆయన్ను పాటల ద్వారా ప్రసన్నం చేయాలి, పాటల ద్వారా భజన చేయాలి, మహిమపరచాలి, ప్రభు పరవశుడయ్యేలాగా పాటలు పాడాలి. ఆ తర్వాత ప్రభు మనతో మాట్లాడతారు. చాలామంది జీవితాల్లో వాక్యపు నెరవేర్పు ఎందుకు ఉండడం లేదు అనంటే, దేవుణ్ణి మహిమపరిచేటటువంటి సమయాన్నంతా ఎగరగొడతారు, దేవుడు మాట్లాడేటటువంటి సమయానికి వచ్చి కూర్చుంటారు. కానీ ప్రభు ఎవరితో మాట్లాడుతూ ఉంటారంటే, ఎవరైతే తనను ఆరాధన చేసి తనను మెప్పించి పరవశుణ్ణి చేసి ఉంటారో
వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. మధ్యలో వచ్చి కూర్చున్నటువంటి నువ్వు వాళ్ళతో పాటుగా విని అవన్నీ కూడా నీకే అనుకుంటావు, కానీ అవి నీతో కాదు ప్రభువు మాట్లాడేది. ఆ ఆశీర్వాదాలన్నీ ప్రభువు నీకు కాదు ఇస్తాననేది. ఎవరైతే ఆయన్ను మహిమపరిచి ఉంటారో, ఎవరైతే తనను ఆరాధన చేసి ఉంటారో వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి నీకు ఆపాదించుకుంటావు. అవి నీ జీవితంలో జరగవు. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. అదేంటి ఆ రోజు దైవజనుడు ఇలా చెప్పారే, నా జీవితంలో జరగట్లేదే. అది నీతో కాదు ప్రభువు మాట్లాడింది. ముందు నుంచి ఎవరైతే ప్రభువును ఆరాధన చేసి మహిమపరిచారో ప్రభువు వాళ్ళతో మాట్లాడారు. హల్లెలూయా. గొప్ప గొప్ప దైవ సేవకులండి, ఒక్కసారి వాళ్ళు గనక పాటను పాడడం ప్రారంభిస్తే కొన్నిసార్లు గంట కూడా దాటిపోయేది. ఈ విషయాన్ని గమనించండి. పాటలు ఎంత ప్రాముఖ్యమైనటువంటివో పాటలు పాడేటటువంటి వారు కూడా అంతే ప్రాముఖ్యమైనటువంటి వారు. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, అసలు ఏ విధంగా క్రైస్తవత్వంతో సంబంధం లేనటువంటి వారికి, రక్షణతో సంబంధం లేనటువంటి వారితో దేవుణ్ణి గురించినటువంటి పాటలను పాడిస్తూ ఉన్నారు. పైగా వాళ్ళు చేసేటటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే, వీళ్ళు చాలా బాగా పాడతారు, వీళ్ళ గొంతులు చాలా మధురంగా ఉంటాయి, వీళ్ళు పాడితేనే చాలామంది జనాలు చూస్తారు, వింటారు, వీరి ద్వారా కూడా దేవుని సువార్తను ప్రకటించవచ్చును కదా అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, గమనించండి. మ్యూజికల్ టర్మ్స్లో మనం చూసుకుందాం. యేసన్న గారి గొంతు పెద్ద స్వీట్ వాయిస్ కాదు నాకు తెలిసి. రాజబాబు గారి గొంతు పెద్ద స్వీట్ వాయిస్ కాదు నాకు తెలిసినంత మటుకు. బర్క్మన్ గారి గొంతు పెద్ద స్వీట్ వాయిస్ కాదు నాకు తెలిసి. దినకరన్ గారి గొంతు పెద్ద స్వీట్ వాయిస్ కాదు. వీళ్ళల్లో ఎవ్వరు కూడా పెద్ద సంగీతం నేర్చుకున్న వాళ్ళు కాదు, పెద్దగా సింగింగ్ మీద పట్టు ఉన్నటువంటి వాళ్ళు అసలే కాదు. నేను చిన్నగా ఉన్నటువంటి రోజుల నుండి అప్పుడప్పుడే సంగీతంగా కొంచెం తెలుసుకుంటూ ఉన్నటువంటి రోజుల్లో యేసన్న గారి పాటలు మామూలుగా ఎవరైనా పెడితే విని, ఏముందబ్బా ఆయన గొంతులో, ఏముంది అసలు ఆయన గొంతులో, అంత వణికిపోతూ పాడుతూ ఉన్నాడు, అది ఒక గొంతేనా అని అనుకున్నటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. మా ఊరికి దగ్గరలో కంబంలో యేసన్న గారి మీటింగ్స్ జరిగినప్పుడు అసలు ఏంటిది ఈయన ప్రత్యేకత, ఎందుకని ఈయన పాటలకి జనాలు అంతగా పరవశులైపోతూ ఉన్నారు, తన్మయత్వంతో ఊగిపోతూ ఉన్నారు, ఏంటిది అసలు దీంట్లో మర్మం ఏదో చూద్దామని కేవలం అసలు ఏంటిదే నథింగ్ అన్నట్టుగా వెళ్ళి నిలబడ్డాం. గ్రౌండ్లో అందరితో పాటే కూర్చున్నాం. అప్పటి వరకు అందరూ వచ్చి పాడినటువంటి విధానం వేరు. ఒక్కసారిగా ఆయన మైక్ తీసుకొని పాడుతూ ఉంటేనండి, ఈ వెంట్రుకలు ఉన్నాయి చూసారా, ఈ నిలబడ్డాయి. ఎస్, మళ్ళీ ఆయన గొంతేమి పెద్ద స్వీట్ వాయిస్ కాదు. మనిషికి, దేవుణ్ణి మహిమపరిచేటటువంటి వారికి ఉండాల్సింది స్వీట్ వాయిస్ కాదండి. దేవుణ్ణి మహిమపరిచేటటువంటి వారికి ఉండాల్సింది ఆయన అభిషేకం. దేవుని అభిషేకం ఆయన మీదికి ఎప్పుడైతే దిగి వస్తుందో, దేవుని అభిషేకాన్ని తనలో కలిగి ఆయన ఎప్పుడైతే పాడటం ప్రారంభిస్తాడో, ఎదురుగా కూర్చున్నటువంటి వారి అందరి హృదయాలు కదిలించబడ్డాయి, నిలబడిపోయాయి. అదేవిధంగా రాజబాబు గారు, ఆయన పాడేటటువంటి పాటలు ఎదురుగా కూర్చున్నటువంటి వారికి ఎట్లా ఉంటాయంటే ఒకటేసారి హృదయాన్ని పిండేస్తాయి. హృదయంలో నుంచి పాటల ద్వారానే మారు మనసు పొందుకున్నటువంటి వారు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. బర్క్మన్ గారు, అసలు ఆయన పాడేటటువంటి భాష ఏదో మాకు తెలియదు,
நன்றி 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 என் துதிக்கிறேன் உன்மன் நன்மைகளை நினைக்கிறேன். ఏమో ఆ పదాలు మాకు తెలియదు, కానీ అవి వింటూ ఉంటే ఏదో తెలియనటువంటి అలజడి, తెలియనటువంటి ఆ హృదయంలో నుంచి సంతోషం. ఏంటిది? ఎక్కడుంది డిఫరెన్స్? అభిషేకం. నువ్వు దేవుని అభిషేకాన్ని కలిగి ఎటువంటి గొంతుతో పాడినా సరే ప్రభువు సంతోషిస్తాడు, ఆయన పరవశుడవుతాడు. ప్రభువే కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి వారందరి హృదయాలు కూడా కదిలించబడతాయి. నీలో ఆత్మ నింపుదల లేకుండా, ఆత్మాభిషేకం లేకుండా నువ్వు ఎంత పాడినా, ఎంత వాయించినా పైకి వినడానికి వినసొంపుగా ఉండొచ్చేమో కానీ హృదయాలు మాత్రము కదిలించబడవు. ఈవెన్ నేను చాలా చోట్లకి కీబోర్డ్ వాయించడానికి వెళ్ళేవాడిని అండి. వెళ్ళినప్పుడు ఇప్పటికి కూడా నేను ఎప్పటికీ గుర్తుండిపోయేలాగూ ఒక దైవజనుడు ఒక స్టేట్మెంట్ అన్నారు, నాతో మాట్లాడారు మీటింగ్ అయిపోయిన తర్వాత. బ్రదర్, నేను చాలామంది పెద్ద పెద్ద వాయిద్యకాళ్లను వాయించేది చూశాను, విన్నాను, కానీ మీరు వాయించేది దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి మీరు వాయిస్తున్నారు కాబట్టి ఇది వినడానికి చాలా వినసొంపుగా ఉంది అని అన్నారు. హల్లెలూయా. ఆ రోజు నాకు అర్థమైపోయిందండి, నేను వెతకాల్సింది కొత్త మోడళ్ళ కీబోర్డుల కోసం కాదు, నేను వెతకాల్సింది కొత్త కొత్త టోన్ల కోసం కాదు, నేను వెతకాల్సింది మంచి మంచి మ్యాక్బుక్ల కోసం కాదు, నేను వెతకాల్సింది దేవుని అభిషేకం కోసం. దేవుని అభిషేకం ఎప్పుడైతే నా మీద ఉంటుందో, నేను కీబోర్డ్లో ఒక్క కీని పట్టుకొని కీ అన్నా సరే అది వినేవాడికి అద్భుతంగా అనిపిస్తుంది. అదేవిధంగా పాటల విషయం, పాటలు పాడేటటువంటి వారు ఆత్మవశులై పాడినప్పుడు ప్రభువు పరవశిస్తాడు. వాయించేటటువంటి వారు దేవుని అభిషేకం తమ మీద కలిగి వాయించినప్పుడు ప్రభువు పరవశుడవుతాడు. పాటలు అనేవి టైంపాస్ చేయడానికి కాదండి, పాటలు అనేవి జనాలు వచ్చేంత వరకు పాడుకునేటివి కాదండి, అవి దేవుణ్ణి మహిమపరచడానికి. ప్రైజ్ ది లార్డ్.